స్థిరపరచబడిన ఈ కుటుంబము నోవా కుటుంబం వలె కృప నొందిన కుటుంబముగా ఉండటానికి మీరు అనుగ్రహించారు ప్రభా. ఆ దినముల్లో జల ప్రళయంలో కృప నొందిన ఆ కుటుంబము తప్పించబడిన తండ్రి, మీ రాకడలో మీ కృపలో ఉన్నవారు మీ యొక్క కనికరమును సమయోచితమైన సహాయమును పొంది యుగ యుగాలు మీతో ఉంటారనే నిరీక్షణ నిశ్చయితను కలుగు చేశారు. ఈ రాత్రికాలం మాట్లాడిన మాటలను బట్టి మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఆది దంపతులైన ఆదామ వల్ల మీరు ఆశీర్వదించారు, ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించుడి అని. మా ప్రియమైన తండ్రి, భూమిని ఏలుదురుగాక అని పలికిన మాట ప్రకారము క్రీస్తునందు ఆ సంపూర్ణమైన దీవెనలు మీరు అనుగ్రహించిన విధానమును బట్టి ఎనలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరు దాంపత్య జీవితము ద్వారా, వారి కుటుంబ జీవితము ద్వారా, వారి బిడ్డల ద్వారా తండ్రి మిమ్మల్ని కలిగి ఉండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీరు చూపిన కృప కొరకు స్తోత్రం. ముందున్న సంవత్సరములన్నీ ఫలభరితముగాను దీర్ఘాయుష్యమంతులై వారు వయసుకు తగినట్లు అన్ని విధాల పరిణితి చెంది అభివృద్ధి చెంది అనేకులకు వారి చేతులు చాపబడినట్లు కృప అనుగ్రహించి బలపరచండి. వారి హృదయ వాంఛలు తీర్చండి. అను దినము మీ ముఖ దర్శనము చేయనట్లు, మీ స్వరము వినట్లు కృప అనుగ్రహించి బలపరచమని, మీ కృప కొలది దీవించి గొప్ప చేయమని వేడుకుంటూ ఉన్నాను. ముందున్న సంవత్సరంలో వివాహ వార్షికోత్సవ సంవత్సరములన్నీ కూడా దీవెనకరముగా నిలపండి. ఈ దినము ఆశీర్వదించినట్లు రీతిగా బహుగా ఆశీర్వాదకరముగా వారి సంతానం మనవ సంతానముతో కలిసి సంతోషించినట్లు 128వ కీర్తనలు రాయబడిన ప్రకారము పిల్లల తరాన్ని చూసి నీ నామమును బట్టి స్తుతించినట్లుగా ప్రభువా బలపరచమని, మీ కృప కొలది ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ పిల్లలు అందరూ వస్తారు, బాగుంటుంది. నూరేళ్ల పంట అమ్మ. ఇంకో మాట కూడా, వివాహం అంటే ఎన్నేళ్ల పంట అంటారు. మరి ఆ పంట ఫలాలు చూడకుండా వాళ్ళు చెరువు పక్కన, అందుకే కోడళ్ళు మనవాళ్ళు అందరూ వచ్చి పక్కన నిల్చుంటే వాళ్ళ సంతోషం పరిపూర్ణం అవుతుంది. తీసుకురాబోయారా? మన దగ్గర ఎవరి దగ్గర ఉండవు. రారా చప్పట్లు కొడదాం. చప్పట్లు పడదాము మళ్ళీ ఒకసారి. ఆదర్శ దంపతుల కోసం మీరు కూడా పెట్టండమ్మా. అయ్యగారు ముందు పెట్టాడమ్మా, ఎక్కువ ప్రేమ. దేవి ఒక ఇందాక నుంచి అసలు ఆఫ్లోనే ఉంది, ఆన్ చేయకుండా అని చూపిస్తున్నారు అంతే, ఏం చేయట్లేదు. ఎందుకు లేదు ఇంత నుంచి ఆన్లో లేదా
వీళ్ళ రెడ్ సర్కిలే ఉంది నాకు. ఆన్ లేకుండా పెట్టాడా ఇంకా